గుడ్ మార్నింగ్ టు ఆల్ అండి. ప్రైజ్లాడండి. వందనాలు. మీకు ఇదే కాల్సాము మీకు కలిసి ఉండడానికి దేవుని వాక్యాన్ని కొంత షేర్ చేసుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశాలు బట్టి మాటలు దేవుడు స్థుతిస్తున్నాను. మీరు ఒక ప్రార్థన చేసుకున్నాక వాటి బాగా ప్రభావం మీకు కాల్సాము. దేవుని మళ్ళీ చాలా స్వరాలు నాకు వినిపించలేదు. ఇస్తున్నాను ఈ దిన వార్త ధ్యానం కోసం సాయంత్రం గ్రంథం 24వ అధ్యాయం 25వ వచనం చూద్దాం. న్యాయంగా తీర్పు తీర్చేవారికి మేలుకలను క్షేమకరమైన దీనినట్టు వారి మేరకు వచ్చింది. సరి అయిన మాటలతో ప్రత్యక్షించగా పెదవులతో ముందుకెట్టుకున్నట్టు ఇలాగా 25-26 వచనాలు చూస్తే 24వ అధ్యాయం సాయంత్రం 24లో 25-26 వచనాలు నిజంగా మీకు క్షేమకరమైన దీవెన కావాలా, ఎలాగ ఉండాలి, న్యాయంగా తీర్పు తీర్చాలి. నిజంగా మీరు ఈజీగా ప్రతి ఒక్కరికి తీర్పు తీర్చడానికి ఇష్టపడతాం. మరి తీర్పు తీర్చేటప్పుడు మనం జాగ్రత్తగా దేవుని సంవత్సరాలు తీర్పు తీర్చేటప్పుడు మన కంట్లో ఉన్నటువంటి దూరాలు చూసుకోవాలి, ఎక్కువ మనసుని చూడాలి. అది పొరుగు వాళ్ళు అనేటువంటివి తెలిసి తెలియకపోతే సాక్ష్యం పడకూడదు. ఇది అన్యాయంగా తీర్పు తీర్చుకోవాలంటే నీతిమంతుని తీర్పు తెచ్చుకోవాలి. మరి కొన్ని పరిస్థితి చూస్తే జరుగుతుంటానికి దీవెన అనేది క్షేమం కాబట్టి దీని బట్టి మనకు మాత్రం క్షేమకరమైన దీవెన కావాలంటే తీర్పు తీర్చుకోవడం ఒకరు తీర్చినప్పుడు న్యాయంగా తీర్పు తీర్చాలని నా తీర్మానం చేసుకున్నది కావాల్సిన వాక్యాన్ని దీవించిన